నమస్తే. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ బ్రహ్మశ్రీ బమ్మిడిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు. మీకెటువంటి సలహాలు కావాలన్నా, కలహాలున్నా, సందేహాలేమైనా తెలుసుకోవాలన్నా కూడా వివరించడానికి మనతో పాటు ఉన్నారు. మరి మీరు చేయవలసిందల్లా స్క్రీన్ పైన కనిపించే నంబర్స్‌కి కాల్ చేసేయండి, మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మందికి ఒక సమస్య అనేది బాగా వస్తుంది. ఇప్పుడు సంతాన సమస్యలు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు స్త్రీలలో సంతాన సమస్యలకి మీరిచ్చే రెమెడీ ఏంటి? నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతరఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ, ఈ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం ఎక్కడున్నదంటే ద్వారకాధరం మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకాధరం మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ 2 నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. స్వామివారి ఏంటంటే పుట్టలో ఉన్న స్వామి, వాల్మీకులు ఉన్న స్వామి. ఆ వాల్మీకులు ఉన్న స్వామి దక్షిణమోహన స్వామిని ఒకసారి పెద్ద తిరుమల మొక్కులను కూడా చిన్న తిరుపతి తీర్చుకోవచ్చు. అలాంటి స్వామివారి సన్నిధిలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలు ఉన్నది కనుక ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని మీ మొక్కులను తీర్చుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలని ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, పిల్లలు చదువులో ఎదుగుదల లేని వాళ్ళకి కానీ ఎంతోమందికి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలం సత్ఫలితాలు, మంచి ఫలితాలు, శుభఫలితాలు కలగజేస్తుంది. మన కార్యక్రమంలో మనం లైవ్లో కాల్ కలుస్తూ సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవలేదని ఎవరు బాధపడడం అవసరం లేదు. మళ్ళీ కాల్స్ అన్నీ మీరు ఎక్కడి నుంచి చేశారనే కాల్స్ అన్నీ బ్యాక్ చేసి మీరు మీ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే గురుగారు, మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటికి రండి, మా ఊరు రండి అంటే తప్పకుండా వాళ్ళ ఊరే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ జాతక సమస్యలేని వాస్తు సమస్యలేని మనం చూస్తున్నాం. అని చేత ఏంటంటే ప్రజలందరూ ఇదే అవసరం లేదు. లైవ్లో కాల్ కలిస్తే మీ ఒక సెకండ్ మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో మన జాతకాలన్నీ పూర్తిగా తెలుసుకోకూడదు, ఎందుకంటే 10 మంది చూస్తుంది కనుక మన జాతకాలను కూడా గోప్యంగా రహస్యంగా ఉంచుకోవాలి. కనుక ఇది మీరు లైవ్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేయవచ్చు. నా నెంబర్లో కూడా స్క్రీన్ మీద ఫీడ్ అవుతున్నాయి, లైక్ చేసుకోండి. అయితే మనకి వివాహం చాలామందికి లేట్ అవుతుంది. అలాగే వివాహం అయినా సరే సంతానం కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నక్షత్రాలు నప్పక వివాహాలు చేస్తున్నారు, నప్పించి చేస్తున్నారు, పేర్లు మార్చి చేస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్లు మార్చి చేస్తున్నారు. అలాంటి వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. భార్య భర్తల మధ్య సఖ్యత లేక వాళ్ళకి పుట్టబోయే సంతానం కూడా లేట్ అవుతూ, అలాగే వివాహం అయిన తర్వాత ఆ సంతానం కూడా ఆ పిల్లలకి గర్భదోషాలు, నాగసర్పదోషాలు ఇవన్నీ కూడా మనం అశ్రద్ధ చేసుకొని ఇలాంటివన్నీ ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలకు వివాహం చేద్దాం అనుకున్నప్పుడే గురువుల దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పిల్లలకి, ఈ జాతకులకి వివాహం జరిపిద్దాం అనుకుంటున్నాం, వీళ్ళకి నప్పిందా లేదా అనుకొని వివాహం ముందుకి నడిపించినట్టయితే ఆ దాంపత్య జీవితానికి కానీ, వాళ్ళు పుట్టబోయే సంతానానికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగు. అలాంటి ఇబ్బందులు ఏమైనా, దోషాలు ఏమైనా ఉంటే మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని ఎంతోమందికి హోమాలు అవి చేసి మనం సంతానం, మంచి సంతానం కలిగినట్టు జరుగుతుంది. అని చేస్తే అలాగే మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపుని ఎలాంటి దోషాలను సరే హోమాలు అవి చేసి యంత్రాలు అవి కూడా ఇస్తున్నాం. వ్యాపారంలో అభివృద్ధి లేని వాళ్ళకి కుబేర యంత్రాలు ఇస్తున్నాం. అలాగే ఇంటికి నరకోశ యంత్రం అనేది ఇస్తున్నాం. ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మత్స్య యంత్రాలను కూడా ఇస్తున్నాం. అంచేత ఎవరికి కావాల్సిన సరే మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపుని మీకు అందజేస్తున్నాం. అంచేత నా నెంబర్లను కూడా ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకుని సత్ఫలితాలు, మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. గురుగారు, అనారోగ్య సమస్యలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అనారోగ్య సమస్యలు అంటేనేమో మనకి ఇప్పుడే మనం అనుకున్నాం, మనకి జాతకంలో 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో 18 శాంతి నక్షత్రాలు. ఆ 18 శాంతి నక్షత్రాలు కూడా అవి పుట్టేటప్పుడు శాంతులు చేయకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి.
ప్రమాద స్థాయిగా ఇబ్బందులు పెడుతుంటాయి. అంచేత అలాంటి పుట్టిన వెంటనే ఆ నక్షత్ర దోషం ఏమైనా ఉంటే వెంటనే ఆ నక్షత్రానికి శాంతి చేసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పి చేస్తున్నాం. అలాంటి ఒకవేళ చేసుకోని పక్షంలో తర్వాతైనా శుభ్రంగా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన వెంకటకామేశ్వర జ్యోతిష్యాల తరపున చేయిస్తున్నాం కనుక చేయించుకొని ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. రైట్. గురుగారు, లక్ష్మీదేవి కటాక్షం, ధనము అనేది ఇంట్లో నిత్యం కొలువు ఉండాలంటే ఏం చేయాలి? డబ్బులు లక్ష్మి కాలండి. లేదు చెప్పు. లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు లక్ష్మి. ఆవిడ పేరే సెంచులక్ష్మి. ఆవిడ చెంచలం. నీ దగ్గర ఓ రోజు ఉంటుంది, నా దగ్గర ఓ రోజు ఉంటుంది, ఇంకోళ్ళ దగ్గర ఓ రోజు ఉంటుంది. ఆవిడ స్థిర నివాసి కాదు. ఆవిడ స్థిర నివాసి ఉన్నా అది ప్రమాదమే. అంచేత ఏంటంటే వాడికి ఎక్కడి నుంచి ఎంత డబ్బు వస్తున్నది అని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, రైడింగ్లు అన్నీ అవుతూ ఉంటాయి. అంచేత ఏంటంటే లక్ష్మి ఎలాగుండాలి మన దగ్గర అంటే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకుందుకు బట్టలు, భార్యా పిల్లలు, ఇంటికి ఎవరైనా వస్తే ఇంత అన్నం పెట్టే శక్తి ఉంటే చాలు. అంతకన్నా ఎక్కువ ఉంటే ఆకలేదు, నిద్రపడదు. అంచేత ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము. అలాంటి ఆరోగ్యలక్ష్మి మనకు స్థిరంగా ఉంటే అన్ని శుభ ఫలితాలు, మంచి ఫలితాలు. రైట్ గురుగారు, కాల్ తీసుకుందాము. నమస్తే అండి రాణి గారు. మా అమ్మాయి గురించి అండి రాణి గారు. పేరు చెప్పండి, అమ్మాయి పేరు. మా అమ్మాయి పేరు దేవి అండి. మా తమ్ముడి పేరు శ్రీనివాస్ అండి. దేవి. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదండి రాణి గారు. ఏంటండి? అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదండి. సమస్య ఏంటి? అంటే మా తమ్ముడికి చెయ్యాలనుకుంటున్నానండి. ఒకసారి గురుగారు ఉన్నారు, మాట్లాడి మీ సమస్య తెలియజేయండి. హలో గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమో వెంకటేశ. ఏ ఊరిని కాల్ చేస్తున్నారమ్మా మీరు? కాకినాడ. గురుగారు కాకినాడమ్మా. మీ తమ్ముడికి చేద్దాం అనుకుంటున్నారేంటి పాపని? అంటే వాళ్ళిద్దరికి చేయొచ్చా చేయకూడదా అనమ్మా? అదండి శ్రీనివాస్ అంటే ఒకటమ్మా, మనం ఒక్కసారి ఫేస్ రీడింగ్ అయినా చూడాలమ్మా. పేర్లు బట్టి అన్ని మనం చేయకూడదు అమ్మా. అని చేత ఏంటంటే ఒక్కసారి నేను ఈ మధ్యలో కాకినాడ వస్తానమ్మా. నా నెంబర్ ఫీడ్ చేసుకోండి, సరేనా? హలో, ఈ మధ్యలో నేను కాకినాడ వస్తున్నానమ్మా. కలుద్దాము అమ్మా. స్వయంగా మీ ఇంటికి వస్తానమ్మా. ఒకసారి ఎదురుకుండా చూస్తే వాళ్ళిద్దరికి నప్పిందా లేదా ముందుకు వెళ్దామమ్మా, సరేనా? అంటే కలిసే అవకాశం కనబడుతుంది. ఏమైనా వాళ్ళు ఏంటంటే ఏమైనా చిన్న చిన్న దోషాలు కూడా ఉంటాయమ్మా. ఓకేనా? ఒకసారి నేను వస్తాను, కలుద్దాం అమ్మా, సరేనా? రైట్. రైట్ గురుగారు, చాలా మంది చదువు ఉన్నా కూడా విదేశీ చదువులకు వెళ్ళలేకపోతున్నారు, ఫారెన్ వెళ్ళలేకపోతున్నారు. ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి. దీనికి రీజన్ ఏమి ఉంటుంది? అదేనమ్మా, ఇప్పుడు మనకి యోగాలు ఎన్నో ఉన్నాయి. వివాహ యోగము, సంతాన యోగము, అంటే రాజ్యయోగము, ఇలాంటి యోగాలు. అంటే ఇప్పుడు మనకు ఉద్యోగం రావాలని ఒక యోగము అమ్మా. రాజయోగము, ఒక రాష్ట్రానికి ఒక సీఎం అవ్వాలన్నా, ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాలన్నా, మనకు మంచి ఉన్నత స్థాయి కమాండింగ్ ఒక ఉద్యోగం, మంచి ఉద్యోగం రావాలన్నా, మనకు ఒక స్థాయిలో ఉండాలన్నా మనకి నక్షత్రాలు అనుకూలించాలి. నక్షత్రాలు, అందుకే మన పెద్దలు అంటారు, వాడు స్టార్ బాగుందిరా, మంచి ఉద్యోగం వచ్చిందిరా, వాడు స్టార్ బాగోలేదురా, అంత దరిద్రంగా ఉన్నట్రా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు విఫలం అవుతున్నట్రా అని అంటారు. ఆ స్టార్స్ మనకి, ఆ నక్షత్రాలు మనకు అనుకూలించాలి. ఆ నక్షత్రాలు మనం అనుకూలించుకోకుండా అవి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి ఇబ్బందులు పడతాయి. అలాగే నక్షత్రాలు అనుకూలించాలి, గ్రహాలు అనుకూలించాలి, మన అదృష్టం బాగుండాలి, మన యోగం కలిసి రావాలి, మన పెద్దల తాలూకా పుణ్యం కాపాడాలి, మన పూర్వజన్మలు చేసుకున్న సుకృతాలన్నీ ఇవన్నీ యాడ్ అయితేనే మనకి అన్ని యోగాలు కూడా కలిసి వస్తాయి. అలాంటి ఇబ్బందులు పడుతున్న అప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది అని గురువులకు సంప్రదించి చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి రాజ్యాలు వస్తాయండి. ఓకే. గురుగారు, ఇప్పుడు నరదోషం అనేది, ఒకరికి నరదోషం ఉంది అని అంటే ఎలా పసిగట్టాలి, ఎలా కనుక్కోవాలి? దానికి నరదోషము కాదమ్మా, నరఘోష. నరఘోష. నరదిష్టి నరదిష్టి అంటారు కదా. అదే నరఘోష అంటే అమ్మా, వీడు ఎదగలేడు, వాడు ఎదుగుతుంటే చూడలేడు,
అది నరదిష్టి అంటే, నరఘోష అంటే. అందుకంటే వాడు ఎక్కడి నుంచి వచ్చి బాగుపడిపోతున్నాడు రా, మనం బాగులేకపోతున్నాం రా అని వాడి మీద వీడు ఏడవడం తప్ప వాడిలాగా ఉండడానికి వీడు ప్రయత్నం చేయట్లే. అది నరఘోష. ఆ నరఘోష వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వాడి ఏడుపు వల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్‌లు కలగకుండా, మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం తరపున ఒక యంత్రం అనేది ఇస్తున్నాము. ఒక నరఘోష యంత్రం అనేది ఇచ్చినట్టయితే, ఆ యంత్రం పెట్టుకోవడం వల్ల ఏంటంటే, ఇంట్లో ఏమైనా చిన్న చిన్న వాస్తు దోషాలు ఏమన్నా, మన జన్మ నక్షత్రరీత్యా మనకేమైనా ఆటంకాలు జరుగుతున్నా, ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నది ఏంటంటే, మీరు బాగుంటే నేను చూడని పరిస్థితి ఎక్కువగా ఉంది. వాటి వల్ల మనకి ఇబ్బందులు కలగకుండానికి ఈ యంత్రం అనేది వాళ్ళకి అన్నీ శుభదాయకంగా, లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ కలహాలు రాకుండా ఏం చేయాలి? అంటే చాలా మంది సమస్యలు ఉంటాయి ఇంట్లో. ఎవరితో ఒకరితో కలహాలు అనేది ఉంటుంది. ఇవి నివారించడానికి మీరు చెప్పే రెమెడీ ఏంటి గురుగారు? ఇంట్లో కలహాలు అంటే మనం కొన్ని కోరింటి చేసుకుని ఉంటాయమ్మా. చిన్నదాన్ని పెద్ద చేసుకుంటున్నాం. పెద్దాన్ని చిన్న చేసుకోవట్లా, చిన్నదాన్ని పెద్ద చేసుకుంటున్నాం. అది ఏంటంటే పెద్దదాన్ని ఎప్పుడు కూడా చిన్నదాన్ని చేసుకోవాలి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కలహం వచ్చిందనుకోమ్మా, ఒకడు భర్త అయినా తగ్గాలి, భార్య అయినా తగ్గాలి. ఇద్దరూ తగ్గకుండా రేజ్ అయిపోతుంటే అది ఎక్కువైపోతుంది అమ్మా. భార్య మీద భర్త కోపం వచ్చినా, భార్య కొంచెం పక్క వెళ్ళిపోతే వాడు కంట్రోల్ అయిపోతాడు. తర్వాత ఎంతసేపు అరుస్తాడు, ఎంతసేపు గోల పెడతాడు ఒక గడి, తర్వాత అయిపోయింది. తర్వాత అది కాకుండా నువ్వెంత నేనెంత అని అనుకొని ఇలాగ చిలికి గాలివానై తుఫానై ఉదుత్ అయిపోతుంది. పెద్ద గాలివాన అయిపోయి ఇంకా అక్కడి నుంచి మనస్పర్ధలు రావటం, లేని చికాకులు రావటం అని మనం కొన్ని కోరిండి చేసుకుంటున్నాం అమ్మ. అంచేత కొన్ని మనం కోరిండి చేసుకోకుండా అవి ఎప్పుడు కూడా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు పెద్దలు సంప్రదించాలి, తల్లిదండ్రులు సంప్రదించాలి, గురువుని సంప్రదించండి. వాళ్ళు అడుగులో పెద్దవాళ్ళు అడుగుజాడలో ఈరోజు మనం నడవట్లేదమ్మా, అందుకే సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. పెద్దవాళ్ళ మాట విన్నట్టయితే, అందుకే పెద్దవాళ్ళ మాట సంతెన్న మూట అన్నారు. పెద్దవాళ్ళు ఈరోజు ఎలాగున్నామంటే కుళ్ళు కుతంత్రాలతో మనం బతుకుతున్నాం, ఈర్ష అసూయలతో మనం బతుకుతున్నాం. అంచేత ఎందుకు బతుకుతున్నామో తెలియట్లేదు. అంచేతంటే అలా కాకుండా పెద్దవాళ్ళు అడుగుజాలను నడిచినట్టయితే ఎటువంటి సమస్య అనేది దరిదాపు రాదు. గురుగారు, వ్యాపార సమస్యలకి మీరు చెప్పే సలహా కాల్స్ ఏం లేవా? చెప్పండి. వ్యాపార సమస్యలు ఉంటాయి చాలా మందికి. సో ఆ సమస్యలకి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి? వ్యాపారం అభివృద్ధి లేని వాళ్ళకి, అలాగే వ్యాపారం డబ్బులు అరువు ఇచ్చినా సరే వాళ్ళు డబ్బులు వెనక్కి లేట్ డిస్టర్బెన్స్ అవ్వడానికి, ఆ డబ్బులు రావాల్సిన డబ్బులు కూడా సంతోషంగా వచ్చేటట్టుగా మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని కుబేర యంత్రం అనేది ఒకటి ఇస్తున్నాము. ఆ యంత్రం పెట్టుకున్నట్టయితే వ్యాపారం డిస్టర్బెన్స్లు ఉన్నా సరే, అవతలవాడు అప్పు ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు అడుగుతారా అస్తమానం అని చిరాగ్గా ఇస్తూ, బాధపడుతూ ఇస్తూ, ఆ బాధపడి ఇచ్చిన డబ్బు కూడా ఆ వ్యాపారంలో పెట్టుకున్నా సరే అది కలిసి రాదమ్మ. అంచేత వాడు సంతోషంగా ఇచ్చేసేటట్టుగా మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని కుబేర యంత్రాలు ఇస్తున్నాము. ఆ యంత్రం పెట్టుకున్నట్టయితే వాళ్ళకి వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సర్వదా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు, చాలా మందికి ఒక సమస్య అంటే ఒక డౌట్ అనేది ఉందన్నమాట, ఒక సందేహం. ఇప్పుడు ఇల్లు గృహ నిర్మాణం అయినప్పుడు అసలు వాస్తు అనేది డెఫినెట్ గా ఉండాలా, ఈ వాస్తులనే దాన్ని ఆచరించాలా అనేది, వాస్తు దోషం ఏమైనా వస్తుందా ఒకవేళ అవన్నీ ఆచరించకపోతే? వస్తుందమ్మా. అందుకే ఇల్లు 10 తరాలు చూడవలసిన ఇల్లు, వంశం అభివృద్ధి చెందాలి, గోత్రం అభివృద్ధి చెందాలి, ఇవన్నీ కూడా చెందాలి అనుకున్నప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. ఆ ఇల్లు ప్రశాంతతగా, ఇంట్లో మనుషులు ప్రశాంతంగా నిద్ర పట్టాలి, మనశ్శాంతిగా ఉండాలి, గొడవలు రాకుండా ఉండాలంటే ఇల్లు వాస్తుపరంగా కూడా నిర్మాణం చేసుకొని గురువుని సంప్రదించి, అయ్యా మా జాతకరీత్యా ఏ దిక్కు కలిసి వస్తుంది, ఏ నక్షత్రం కలిసి వస్తుంది అని వాళ్ళ గురువుని సంప్రదించి, అయ్యా మా నక్షత్రరీత్యా ఈ ఉత్తర ద్వారం వచ్చి వస్తుందా, పడమర ద్వారం వచ్చి వస్తుందా, దక్షిణ ద్వారం వచ్చి వస్తుందా, మనకి ఏ ద్వారం మనకి వచ్చి వస్తుందని తెలుసుకొని ఆ ఇల్లు నిర్మాణం చేసుకున్నట్టయితే వాస్తుపరంగా కూడా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఓకే. ఇప్పుడున్న మేజర్ సమస్య ఏంటంటే కుజదోషం అంటారు. చాలా మందికి టైంకి పెళ్ళిళ్ళు అవ్వదు. ఎన్ని సంబంధాలు చూసినా కూడా అవన్నీ క్యాన్సల్ అయిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. అసలు కుజదోషం అంటే ఏంటి? దాన్ని ఎలా నివారించాలి? పరిష్కారం చెప్తారా? కుజదోషము అనేది ఏంటంటే అది నాగసర్పదోషము. ఈ నాగసర్పదోషం అనేది ఏంటంటే పూర్వీకులకి మనకి పెద్దలు నాగపాముని చంపిన ఆ నాగదోషంగా కుజదోషంగా ఏర్పడుతుంది. ఆ నాగదోషం ఉండేటప్పుడు
వివాహం చేసినట్టయితే జరగదు వివాహం. జరిగినా ఒకవేళ భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి పుట్టబోయే పిల్లలు అందవైకల్యంగా ఏ కాలు లేకుండా, చేయి లేకుండా, చెవు లేకుండా, ముక్కు లేకుండా పుడుతుంటారు. అలాగే ఆ పిల్లలు ఎందుకు పనికి రాకుండా ఉంటారు. ఈ లోపుని వీళ్ళకి ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి, ప్రమాద స్థాయిగా ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఈ కుజ దోషాలు ఉన్న వాళ్ళకి, నాగసర్ప దోషాలు ఉన్న వాళ్ళకి కూడా మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని 15 రోజులు హోమాలు అవి చేసి ఆ దోష నివారణ చేస్తూ వాళ్ళకి వివాహపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే వాళ్ళకి రేపొద్దున్న మంచి సంతానం కలిగేటట్టుగా మనం ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయిస్తున్నాము. అది దోష నివారణ చేసుకున్నట్టయితే ఎటువంటి దోషం కూడా దగ్గరదాపులు రాదమ్మా. అంటే ఇప్పటికీ ఆ కుజ దోషం అనేది ఉంది అని అంటారు. ఉందమ్మా, పూర్వీకులు నమ్మేవాళ్ళు ఇప్పటికీ నమ్మొచ్చా? ఉంది, కంపల్సరీ ఉందమ్మా. ఇప్పుడు అదేనమ్మా, జ్యోతిష్యము అంటే మానవుణ్ణి ఒక వెలుగు మార్గంలో నడిపించేదే జ్యోతిష్యము. వాడెవడో అడిగాడు, మన దేవుడు ఉంటే చూపించండి అనండి. భగవంతుడిని మనం చూడగలమా? భగవంతుడు కనబడితే చూడగలమా? నిజంగాను గట్టిగా ఎండ కాస్తే ఎండలో ఉండలేం, వాన పడితే వానలో ఉండలేం, చలి వేస్తే చలి ఉండలేం అమ్మా. ఈ పంచభూతాలకి, ఈ నవగ్రహాలకి, అష్టదిక్పాలకులకి, ముక్కోడి దేవతలకి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఆయన చూడగలమా? ఏంటి ఆయన్నే మనం అసలు భగవంతుడు ఇద్దరికే కనిపించాడు. ఎవరికి కనిపించాడు? శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు కనిపించాడు, భీష్మాచార్యుల వారికి కనిపించాడు. అంతే తప్ప వాళ్ళకి కూడా, అర్జునుడికి కూడా విశ్వరూప దర్శనంలో దివ్య దృష్టి ఇచ్చాడు. అంటే కళ్ళుకి శక్తిని ఇచ్చాడు. బాబా నన్ను చూడన్నాడు, నా దర్శనం చూడన్నాడు. ఇంకా ఆయన ఇచ్చిన, భగవంతుడు ఇచ్చిన శక్తితో కూడా మనం చూడలేకపోయాం భగవంతుడిని. బాబా ఇంకా నేను చూడలేకపోతున్నాను నిన్ను అని చెప్పేసి అన్నాడు. అంచేత ఏంటంటే అలాంటి అర్జునుడే భగవంతుడిని చూడలేకపోతే మనం ఏమాత్రము. అంచేత ఏంటంటే మనం ఎప్పుడు కూడా భగవంతుడు ఒక జ్యోతిష్ రూపము. మన ఈ శరీరంలో శివుడు ఎక్కడుంటాడు? మన శరీరంలో ఎక్కడుంటాడు అంటే 2 కనుబొమ్మల మధ్యలో శివుడు ఉంటాడు. మన జ్యోతి స్వరూపంలో ఉంటాడు, జ్యోతిగా అక్కడ వెలుగుతుంటాడు. అందుకే మనం పొద్దున్నే స్నానం చేసి మనం భగవంతుడికి మనం బొట్టు పెట్టాలి. మన భగవంతుడికి మనం బొట్టు పెట్టుకుంటున్నాం. ఈ శివుడు ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా ఇదంతా శరీరం అంతా కూడా శివం. ఈ జ్యోతి మనకి శరీరంలో 9 కన్నాలు ఉంటాయి, నవరంధ్రాలు ఉంటాయి. ఈ నవరంధ్రాల నుంచి ఏ రంధ్రంలో నుంచైనా ఈ జ్యోతి వెళ్ళిపోతుంది బయటికి. ఈ జ్యోతి వెళ్ళిపోతే శివుడు వెళ్ళిపోతే శవం. శివం శవం. శివం శవం. శివుడు ఉన్నంత వరకు కూడా శరీరం శివం. శివం. శివుడు బయటికి వెళ్ళిపోతే శవం. శవం అమ్మా. అలాగే అమ్మ మీ ఇంటికి నేను వచ్చాను, వచ్చినప్పుడు అమ్మ నేను ఒకటి చెప్పులు పక్కన పెట్టుకుంటా, మీ ఇంటి దగ్గర పెట్టుకుంటా అంటే గురుగారు పెట్టుకోండి అని అంటావు. అదే ఎంత కోటీశ్వరుడైనా, ఎంత మంచివాడైనా, ఎంత పేరున్న వాడైనా సరే ఈ శివుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత శవం అయిపోతుంది తర్వాత ఈ శవాన్ని మీ ఇంటి ముందు ఒకటి దింపుతానమ్మా అంటే దింపనిస్తావా? చెప్పులకున్న విలువ శవానికి లేదు. అదేనా? అంచేతంటే ఈ ఉన్న 4 గడియలు కూడా మనం ఎలా బతుకుతున్నాం అంటే, ఎంత చండాలంగా మనం బతుకుతున్నాం అంటే, భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని, టైంని ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాం, అంత టైం చేసుకుంటున్నాం. ఒక సెకండ్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు నాగజ్యోతి అండి. ఇప్పుడు మా పిల్లగారు అబ్బాయి గురించి అడుగుదామని. మా పిల్లగారు చచ్చిపోయారు. ఓకే, వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? చెప్తానండి, చెప్పండి. కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి. ఓకే, ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ 12/12/83. 12/12/83. ఓకే, ఎక్కడ పుట్టారండి? టైం బందరేనండి. ఎక్కడ? మచిలీపట్నం. మచిలీపట్నం బందర్లో. 3:15 PM. 3:15 PM. రాసాము కుంభరాశి. గురుగారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో అమ్మా, నమో వెంకటేశయ్య అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరిని కాల్ చేస్తున్నారు తల్లి? మచిలీపట్నం నుంచి అండి. సంతోషం అమ్మా. 12/12 అండి. డేట్ ఆఫ్ బర్త్ 12/12/83. అవునండి. మధ్యాహ్నం 3:15 సోమవారం పుట్టారమ్మా. మార్గశిర మాసం శుద్ధ అష్టమి నాడు పుట్టారు. పూర్వభద్ర నక్షత్రం 2వ పాదం కుంభరాశి.
మేష లగ్నం పుట్టాడు. ఏంటమ్మా సమస్య ఏంటమ్మా? బాబుకి పెళ్లి అవ్వట్లేదండి. ఎన్ని సంబంధాలు చూసినా కుదురుతులే. ఓకే వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు, సంవత్సరం అయింది. అమ్మా. వాళ్ళ పెద్దమ్మని ఫోన్ చేస్తున్నా, వాళ్ళ నాన్నగారు పట్టించుకోరు. ఆ, అందుకని బాబు గురించి ఏమన్నా చెప్తారేమోనని, ఎప్పుడే వద్దు ఏంటి మ్యారేజ్ అని. తప్పకుండా. అంటే వివాహం కూడా బ్రేక్ పడుతుంది కదమ్మా? అవునండి, అసలు ఏది చూసినా కుదురుతుందా. అదే అదే అదే. బాబుకి బాబు ఏం చేస్తున్నాడమ్మా? వ్యాపారం, ఉద్యోగమా? ఇప్పుడు కరెంట్ ఆఫీస్ లో డైలీగా వెళ్ళి వస్తున్నారు. ఓకే ఓకే. మరి బాబుకి నాగసర్పదోషం ఉన్నదమ్మా. ఓకే. ఆ, ఈ నాగసర్పదోషం పోతే బాబుకి రేపు ఉగాది కల్లా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయమ్మా. మే జూన్ వాళ్ళ కల్లా అమ్మ అయిపోతుంది. ఉన్నప్పుడు చేయించింది అని అంటారండి. మేము అది- చేస్తారా బాబు అంటే, ఆ, నమ్మన్నప్పుడు చేయించింది పెద్దమ్మా అంటారు. లేదు, మరి ఏం జరగలేదమ్మా. చేయాలంటారు? ఇది జరగలేదమ్మా, ఇది ఫలితం లేదు ఆ, అమ్మా. ఆ, మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను చాలా మందికి చేపిస్తున్నామమ్మా. అండి. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను చాలా మందికి సర్పదోషాలు ఉన్నందరికి చేపిస్తున్నాం 15 రోజులు ఆ, అయిపోయి చేంజ్ చేస్తే బాబుకి వివాహం పరంగా రేపు మే జూన్ కల్లా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఓకేనా? ఈ మధ్యలో నేను మచిలీపట్నం వస్తానమ్మా, నా నెంబర్ ఫీడ్ చేసుకోండి అమ్మా, కలుద్దాం, సరేనా? రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి స్వరూప గారు లైన్ లో ఉన్నారు. నమస్తే స్వరూప గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి. మిథున్. మిథున్. డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 5, 2015. ఫిబ్రవరి 5, 2015. నమస్కారం మేడం. ఎక్కడ పుట్టారండి? మా బాబు గురించి తెలుసు. ఓకే. మా బాబు ఎక్కడ? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి దయచేసి. ఓకే, ఎక్కడ పుట్టారు బాబు? హలో. బాబు ఎక్కడ జన్మించారు? బాబు ఇక్కడ హైదరాబాద్ లో జన్మించారండి. సరే, గురుగారితో మాట్లాడండి. సమస్య ఏమైనా ఉందా లేదంటే ఏంటి మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి. హలో హలో. హలో, నమస్కారం. నమో వెంకటేశ. అమ్మ హలో, నమస్కారం, నమస్కారం చెప్పండి. అండి. చెప్పండి. బాబు కోసం తెలుసుకోవాలి. అంటే ఫిబ్రవరి 15వ తారీఖు అమ్మా? ఫిబ్రవరి 5. 5వ తారీఖు అమ్మా? 5వ తారీఖు. ఏ ఏ 2015? 2015. టైము పొద్దున 5:50. 5:50 అమ్మా పొద్దున్న. ఫిబ్రవరి 5. ఫిబ్రవరి 5, 2015. 5:50. అవునమ్మా, గురువారం పుట్టాడు. అవునా? గురువారం పొద్దున పుట్టారు. అవును, గురువారం లక్ష్మీవారం నాడు. ఆ, మకా నక్షత్రం అయిందమ్మా. సరే. మకా నక్షత్రం 1వ పాదం అయింది. ఓకే మాఘ బాహుళ్య పాడ్యమి నాడు పుట్టాడు. ఓకే. ఏంటమ్మా సమస్య ఏంటమ్మా బాబుకి? చాలా సదాయిస్తున్నాడు, చెప్పిన మాట వినట్లేదు, అల్లరి, స్కూల్కి వెళ్ళాడు. ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది కనబడుతుందమ్మా? ఆరోగ్యం బాగానే ఉంది. ఒకసారి నేను ఇవాళ హైదరాబాద్ లో ఉన్నాను, వస్తారా? తీసుకొస్తారా బాబుని చూద్దాం? ఎక్కడ ఉన్నారు సార్ మీరు? నేను పంజాగుట్లో ఉంటాను. నా నెంబర్ స్క్రీన్ మీద ఫీడ్ అవుతున్నాను. ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేసి వస్తారా? వస్తాను. ఏమా? వస్తాను. నెంబర్ ఫీడ్ చేసుకోండి. ఓకే ఓకే రైట్. ఓకే ఓకే. సో ఇంకొకటి, సర్వదోషాలకు ఎటువంటి పూజలు చేయాలి గురుగారు? సర్వదోషాలకి నవగ్రహాలకి శాంతి చేయించుకోవాలి. నవగ్రహాలకి శాంతి చేయించుకున్నట్టయితే నవగ్రహ అనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఏ గ్రహం వల్ల ఏ దోషాలు ఉన్నా సరే, శని వల్ల ఇబ్బందులు ఉన్నా, అష్టమ శనిలో ఇబ్బందులు ఉన్నా, అర్ధాష్టమ శనిలో ఇబ్బందులు ఉన్నా సరే, ఏలినాటి శనిలో ఇబ్బందులు ఉన్నా సరే, అలాగే కుజుగ్రహం వల్ల దోషాలున్నా, అలాగే రాహు వల్ల ఇబ్బందులు ఉన్నా సరే, ఇలాంటివన్నీ కూడా గ్రహాలు కూడా మనకి అనుకూలించేటట్టుగా శివాలయంకి వెళ్ళి నవగ్రహాలకి చక్కగా అభిషేకం చేయించుకొని చక్కగా కూడా ఇంటికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని, కాళ్ళకి ఎంత పెసరు కూడా ధూళి అనేది ఉండకూడదు. ధూళి ఉంటే మాత్రం లేనిపోని చికాకులను తయారు చేస్తాయి. అంచేత అలాంటి ఇబ్బందులు పడకుండా శుభ్రంగా కూడా కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చినట్టయితే సర్వదోషాలు కూడా నివృత్తి అవుతాయేమో. శాస్త్రపరంగా, వాస్తుపరంగా ఈ గ్రహాలు అనుకూలించాలి. ఈ 9 గ్రహాలు అంటే 9 నవ అంటే 9. ఈ 9 గ్రహాలు కూడా మనని లేనిపోయిన ఇబ్బందులు కానీ దారితీస్తుంటాయి. ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా రకరకాలన్నీ ఇబ్బందులు కూడా పెడుతుంటాయి. అందుకే సకల దోషాలు కూడా నివృత్తి అవ్వాలంటే ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. అలాగే శని స్తోత్రం చదువుకోవాలి.
అలాగే ఆదిత్య హృదయాన్ని చదువుకున్నట్టయితే ఈ గురుగారు సర్వదోషాలతో కాల్ తీసుకున్నాము. ఓకే. నమస్తే అండి స్రవంతి గారు. హలో, నమస్తే అండి స్రవంతి గారు. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. పేరు ప్రశాంత్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2015 జూలై 13 తారీఖు అండి. 2016 15 2015 2015 జూలై 13 తారీఖు శనివారం రోజు సోమవారం రోజు సాయంత్రం 4:30 పుట్టాడండి. ఏ ఊరండి? ఏ ఊర్లో పుట్టాడు బాబు? వరంగల్. వరంగల్. సమస్య ఏమైనా ఉందా? ఏంటండి? ఏదైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్య అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. చెప్పిన మాట వినట్లేదు అసలు. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే అండి అమ్మా, గురుగారు. నమో వెంకటేశాయ అమ్మా. బాబు 2015 అమ్మా, 2015 అండి. జులాయా? జూలై తారీఖు ఎంత అన్నారు? జూలై 13 తారీఖు సోమవారం 4:30 పుట్టాడండి. సోమవారం నాడు 4:30కి సాయంత్రం అమ్మా. అవునండి. ఓకే. ఏ ఊళ్ళు పుట్టాడు? వరంగల్. వరంగల్. సోమవారం పుట్టాడమ్మా. అధిక సార్? సోమవారం సోమవారం పుట్టాడు. అధిక ఆషాఢ మాసంలో బహుళ త్రయోదశి నాడు పుట్టాడు. మృగశిర నక్షత్రం 1వ పాదం అయిందమ్మా. వృషభ రాశి అయింది. బాబుకి ఆరోగ్యపరంగా కడుపు నొప్పి ఎక్కువ వస్తుందమ్మా. అవునండి. చెవుపోటు వస్తుందమ్మా. లేదండి. కొంచెం రకరకాల ఇబ్బందులు, ఒక 7 గ్రహాలు నీచలో పడిపోయాయి మా బాబుకి. చేతంటే ఆ 7 గ్రహాలకి మనం జపాలు చేపించుకుంటే అమ్మా బాబుకి ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, రేపొద్దున ఉద్యోగంలో కానీ అన్ని రేపొద్దున ఫ్యూచర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందమ్మా. మీరు మీకు నమ్మకం అనేది ఉంటే మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం చేపిస్తున్నాం. చక్కగా బాబు పేరు మీద చేపించేస్తే 7 గ్రహాలకు కూడా బాబుకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఈ రోజు జనం ఎలాగున్నారంటే ఇలాంటివన్నీ కూడా మనం వెనక్కి పెట్టుకుంటున్నాం. తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అని ఆశ్రయ చేసుకుంటూ లేనిపోని వీటికి డాక్టర్ గారు ఓ 10 లక్షల రూపాయల ఆపరేషన్ అంటే తెచ్చేస్తున్నారమ్మా. మాలాంటి గురువులు ఈ విధంగా ఇబ్బంది ఉన్నది చేయిద్దాము అంటే తర్వాత చూద్దామండి, మా ఆయన అడిగి చెప్తామండి, మా మగాళ్ళు అడిగితే మా ఆవిడని అడిగి చెప్తామండి, ఇద్దరిని అడిగితే పిల్లల్ని అడిగి చెప్తామండి, పిల్లల్ని అడిగితే మా అమ్మని అడిగారు చెప్తామండి. ఈ చెప్తామని అనుకుంటూ అశ్రద్ధ చేసుకొని ఈ జనం అందరూ కూడా ఇలాగే ఉన్నారమ్మా. అంచేత అలా కాకుండా చక్కగా మీ బాబు పేరు మీద చేయించుకోండి అమ్మా. మీ బాబుకి అంతా ఫలితాలు, మంచి ఫలితాలు జాతకం అయితే బాగుందమ్మా. శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగరాజ్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే నాగరాజ్ గారు. హలో. నమస్తే అండి నాగరాజ్ గారు. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి. అంటే మా భార్య భర్తలు ఇద్దరి గురించి మేడం. చెప్పండి. మా భార్య పేరు శ్రవంతి, నా పేరు మహేష్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఇద్దరు గురించి అన్నారు కాబట్టి ముందు మీరు చెప్పండి. ఏంటండి? 13 జూలైయా? జూలై 13 అక్టోబర్ అండి. 13/10/1997. అక్టోబర్ 13, 1997. అక్టోబర్ 13, 1997. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/12/1991. 13/12/1991. డిసెంబర్ 13, 1991. సమస్య ఏంటో చెప్పండి. బాబు 9 months దాకా 9 months 9 days. హలో. హలో, గురుగారితో మాట్లాడండి. హలో హలో. అమ్మా, మీరు చక్కగా కూడా డేట్ ఆఫ్ బర్త్లు చక్కగా తెలుగులో చెప్పండి. 1991 ఫిబ్రవరి అని చక్కగా తెలుగులో చెప్పినట్టయితే 1991, 1992 ఏదో ఇంగ్లీష్లో ఏదో అందరికీ ఇంగ్లీష్ వచ్చినట్టు ఇంకా తెలుగు ఎవరు రానట్టు. తెలుగు మన సాంప్రదాయం. 13/10/1997 మా భార్య సార్. అదే చక్కగా తెలుగులో చెప్పండి. ఏదో స్పీడ్ గా చెప్పేస్తే ఇక్కడ స్పీడ్ గా చూడాలి కదా. ఓకే, మీరు చక్కగా చూపించుకొని చక్కగా ఆనందంగా ఉంటే మాకు ఆనందం. అంతేగాని స్పీడ్ గా 1991 ఏదో ఇంగ్లీష్ లో చెప్పినట్టు చక్కగా. మా మిస్సెస్ ఏమో 13/10/1997 డేట్ ఆఫ్ బర్త్. అవును, 97.
97 మా భార్యది. 97 నెల నెల సంవత్సరం నెల. 13వ డేటు 10వ నెల 1997. 10వ నెల తారీఖు ఎంత తారీఖు ఎంత 13. 13. టైము టైము ఈవినింగ్ 5:30 అలా. 5:30. ఏంటి సమస్య ఏంటి? ఆవిడ ఆ సోమవారం పుట్టారు. అవును సార్. ఆశ్వీజ మాసంలో శుద్ధ ద్వాదశి నాడు పుట్టారు. నాదేమో అయ్యో అండి ఒకటి అవ్వకుండా ఏమండి ఒక మొత్తం మింగకుండా ఇంకో మొత్తం మింగేస్తారా మీరు? అట్లా ఏం లేదు సార్. అంటే మాకు రీసెంట్ గా అంటే 9 months తర్వాత మా బాబు కడుపులోనే చనిపోయినాడు. అదేనా వినండి మేము చెప్పేది ముందు ఇక్కడ చూస్తే ఒకటి చూస్తున్నాం కదా, మీ మిస్సెస్ చూస్తున్నాం కదా, ఒకటి చూడకుండా మాది వెంటనే చూసేయండి. అది చెప్పకుండా ఒక మొత్తం మింగకుండా ఇంకో మొత్తం నోట పోసుకుంటారా? చెప్పండి. ఇప్పుడు మీ ఆవిడ సోమవారం పుట్టారు. అవును. ఆశ్వీజ మాసంలో శుద్ధ ద్వాదశి నాడు పుట్టారు. శతభిష నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. కుంభరాశి. ఏలినాటి శని వచ్చింది ఆవిడకి. ఇప్పుడు మీరు చెప్పండి ఏ సంవత్సరం ఇది? నాది 13వ డేటు సంవత్సరం 1991. 91 డిసెంబరా? తారీఖు 13. అయ్యో ఎందుకు గాబర పడిపోతున్నారో అర్థం కావట్లేదు. చెప్పండి టైము నైట్ లో సార్. నైట్ 11-12. అయ్యా ఇప్పుడే చెప్పాను ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అని. 11:30 అట్లా. 11:30 రాత్రి. ఆ, మీరు శుక్రవారం పుట్టారు. అవును సార్. మార్గశిర మాసంలో శుద్ధ సప్తమి నాడు పుట్టారు. ఆ, పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం కుంభరాశి మీది కూడా. ఉమ్, మీకు నాగసర్పదోషం ఉన్నది. ఆవిడకి 3 గ్రహాలు నీచంలో ఉన్నాయి. ఆ. ఎందుకు మీకు సంతానం డిస్టర్బెన్స్ కనబడుతుంది? ఇప్పుడు చెప్పండి మీ సమస్య. అది సంతానం అయింది సార్. 9 నెలలు నిండినాక అదే బాబు కడుపులో ఉంటుండు. అదే అర్థమైంది. ఇప్పుడు నాగసర్పదోషం ఉన్నది ఇప్పుడు అనుకున్నాం కదా. ఈ నాగసర్పదోషం ఉండడం వల్ల ఏంటంటే సంతాన పరంగా ఇబ్బంది వస్తుంది. సంతానం కలిగినా కూడా వాళ్ళు అందవైకల్యంగా పుడతారు. రకరకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. మీరు ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? హలో, మీరు ఏ ఊరండి మీది? మా సిద్దిపేట దగ్గర దుబ్బాక. సిద్దిపేట తెలంగాణ. తెలంగాణ. అంచేత ఏంటంటే మీరు నాగసర్పదోషం చేయించుకోండి సార్. చేయించుకుంటే మీకు సంతానం బాగున్నది, సంతానం ఉన్నది. ఓకే, మీరు మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాల తరపున ఎలా చేయించాలో చెప్తాం. మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి, తెలియపడతాం. ఓకేనా? రైట్ అబ్బా. ఓకే గురుగారు, మా కాలేజ్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. రైట్, ఇది ఇవాల్టి మన వెంకట కామేశ్వరి జ్యోతిష్యాల మరో చక్కటి ప్రోగ్రామ్తో మీ ముందు కలుసుకున్నాము. నమస్తే.